మనతో మాట్లాడే అంశం ఏంటంటే పరిశోధన. దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. పరిశోధకుడు దేవుడు. సాతాను శోధన ఏమో నష్టం కలుగజేస్తుందేమో కానీ దేవుడు పరిశోధన మాత్రం ఘనత తీసుకొస్తాడు నీ జీవితంలో. దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు అన్నది దేవుడు ఈరోజు మనతో వాక్యం బట్టి మనము ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనతో మాట్లాడమని, అర్థం చెప్పేలాగా మాట్లాడమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపుడైన ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజునైనా మీరు మాట్లాడుతూ నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మీ దాసులకి నిలబడి మాట్లాడుచుండగా వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు దయచేయండి. ఈ వాక్యం దుష్టుడైన సాతాను ఎత్తుకుపోద్దు నాయన. ఎన్నో మంచి విషయాలు మీరు మాతో మాట్లాడుతుండగా సాతానుడు ఈ వాక్యం ఎత్తుకుపోకుండా వాడిని యేసు నామములో బంధిస్తాం. కాలిపోనుగాక. మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. మంచి క్రియలు చేస్తే మంచి జీతం ఇస్తాడు, చెడ్డ క్రియలు చేస్తే చెడ్డ జీతం వస్తుంది. హల్లెలూయా. మంచి క్రియలు చేస్తే మంచి జీతం వస్తుంది, చెడ్డ క్రియలు చేస్తున్న చెడ్డ జీతం వస్తుంది. వాడి క్రియలను, వాడి ప్రవర్తన స్థితిని దేవుడు ఎప్పుడు కూడా పరిశోధిస్తూ, హృదయంలోనూ పరిశోధిస్తూ ఉండే దేవుడు. హృదయ పరిశోధకుడు దేవుడు. ఎవరండి దేవుడు? ఎవరు? హృదయాన్ని పరిశోధిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన ఎందుకు పరిశోధిస్తాడు? ఆయన ఎందుకు పరీక్షిస్తాడు అని అంటే, ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవాలి అని ఒక ఉద్దేశం వచ్చినప్పుడు, ఆ వ్యక్తిని దేవుడు తనకు సాధనంగా చేసుకోవాలి అని ఉద్దేశం కలిగినప్పుడు, తన పాత్రగా ఉంచుకోవాలి అని ఉద్దేశం కలిగినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు పరిశోధిస్తాడు. అనేక రీతిలో పరిశోధిస్తాడు. పరిశోధన ఎందుకు కలుగజేస్తాడనంటే, ఇప్పుడు చూడండి, బంగారం మట్టిలో తీసినప్పుడు అది మట్టిలానే ఉంటదట. ఎట్లుంటది? అది భూమి పొరలోకి వెళ్ళి ఆ బంగారాన్ని తవ్వినప్పుడు అది మట్టితో మిళితమై ఉంటుంది. అది చూడడానికి మట్టిలానే ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే కరిగిస్తారు, అంటే పుటం వేస్తారు. ఏం చేస్తారు? పుటం వేస్తారు. దాన్ని కరిగిస్తారు. దాన్ని కరిగించినప్పుడు ఆ బంగారానికి స్వచ్ఛత, మేలిమి కలుగుతుంది. చూడండి, బంగారం పనిచేసిన అవసరం ఏం చేస్తారు? బంగారాన్ని ఒక కడ్డీ రూపంలో వస్తుంది, బిస్కెట్ రూపంలో వస్తుంది. దాన్ని వారు ఏం చేస్తారు? వాటర్లో మారుస్తారు. దాన్ని కరిగిస్తారు, అంటే కులిములో వేస్తారు, పుటం వేస్తారు. దాన్ని సుఖం వేస్తారంటారు. ఈ బంగారాన్ని ఎప్పుడైతే సుఖం వేస్తారో, పుటం వేస్తారో, ఆ బంగారంలో ఉన్న మాలిన్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ సుఖం వేసిన తర్వాత ఏమైతుందంటే, పాత బంగారం ఎట్లా మారుతుంది? ఆ మూసలో వేసి కరిగిస్తున్నప్పుడు ఆ వెండి కూడా నీళ్ళలా మారిపోయి పాత వెండిలా తలతలలాడు వెండిలా మారిపోతుంది. అవునా కదా? అలాగే ఆ పాత బంగారాన్ని కూడా మూసలో వేసి కరిగించినప్పుడు, ఆ పుటం వేసినప్పుడు ఏమైతుందంటే, ఆ పుటం వేసినప్పుడు ఆ బంగారం కూడా మేలిం బంగారంలా మారిపోతుంది. గట్టిగా చెప్పులు కొడదాం. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, దేవుడు కూడా మనల్ని హృదయ పరిశోధన చేయడానికి దేవుడు ఒక్కోసారి మనల్ని శ్రమల కొలిమిలో అప్పచెప్తూ ఉంటాడు. హల్లెలూయా. లేదొక వ్యాధిలో మన జీవితాన్ని ఒకసారి ప్రవేశపెడతాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో అనుకోని నిందలు, అవమానాలకు అవకాశం ఇస్తాడు మన జీవితం. ఒక్కొక్కసారి మన జీవితంలో అనేక రకాల రోగాలు, సమస్యలు మన జీవితంలో ఎదురే అనుభవంలోకి మనల్ని ప్రవేశపెడతాడు. అందులో ఉదాహరణకి ఎవరంటే, యోబునే చూసుకుంటే, యోబు ఎంతో నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడే. కానీ యోబుని ఇంకా పుటం వేయడానికి దేవుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో ఏం అనుమతి ఇచ్చాడు? దేవుడు శ్రమల శోధన అనుమతి ఇచ్చాడు. అవునా కదా? చెప్పండమ్మా. శ్రమల శోధన ఎందుకు అనుమతి ఇచ్చాడంటే, ఆ శ్రమల శోధన వచ్చినప్పుడు యోబు, ఆ రోగం వచ్చినప్పుడు యోబు ఒకటే అన్నాడు, ఇదంతా దేవుని కృప, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు, దేవునికి మహిమ కలుగునగాక అన్నాడు. తన ఆస్తి పోయినప్పుడు దేవుని మహిమ కలుగునగాక అన్నాడు.
ఆఖరికి ఒళ్ళంతా సాతానుడు రోగం కలగజేసి చిల్ల పెంకుతో గోకుతున్నప్పుడు కూడా దేవునికే మహిమ కలుగును కాక అన్నాడు. అక్కడ హృదయ పరిశోధన చేసినప్పుడు యోబు దేవుని దృష్టిలో నీతిమంతుడు అయ్యాడు. దేవుడు ఆయన పరిశోధించిన తర్వాత యోబు లాస్ట్ గ్రంథంలో ఆయనను మళ్ళా 7 రెట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. పోగొట్టుకున్నదంతా 2 రెట్ల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఆమేన్. యోబును పరిశోధించిన దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తాడు దేవుడు. మనం చూసుకుంటే ఆయన కొంతమందిని పరిశోధించాడు బైబిల్ గ్రంథంలో. అందులో ముఖ్యంగా చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు దేవుడు అతను ఆశీర్వదించాడు. అతడు ఒక ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో కొలుములో ఉన్నప్పుడు చాలా 300 దేవుళ్ళ బొమ్మలు అమ్ముతూ ఏ దేవుడు సహాయం చేయకున్నప్పుడు అబ్రహామును దేవుడు ఒక రోజు పిలిచాడు. అబ్రహామా నీ పితరుల దేవుడిని యెహోవా నేనే. ఇదిగో అబ్రహామా, నేను చూపించి దేశం నుండి బయలుదేరి వెళ్ళు, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను. అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే బహు వెండి, బహు బంగారము, ధనము, పశువులు, గొర్రెలు, మేకల మందలు. ఆఖరికి అతను ఎంత ధనవంతుడంటే చాలా ధనవంతుడట. ఈ విధంగా అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు కానీ ఇతడికి ఏం లేదు, సంతానం లేదు, పిల్లలు లేరు, సంతానం లేదు. ఈ 90 సంవత్సరాల వయసులో పిల్లలు కంటదని దేవుడు అంటున్నాడు. 100 సంవత్సరాల వయసులోనేమో నీ కుమారుని కంటావు దేవుడు అంటుండే. అప్పుడు దేవుడు చెప్పిన మాటనట అబ్రహాము నమ్మెను. అయితే అబ్రహామును మరి దేవుడు ఒక ప్రణాళిక ఉంది ఈ విషయంలో. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, అబ్రహామునే దేవుడు మూల పురుషుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే అబ్రహాము దేవుని దృష్టిలో అతను నీతిమంతుడు అవడం గల కారణం ఏంటంటే దేవుడి యొక్క అనాది ప్రణాళిక. ఏంటిది? ఒక అనాది ప్రణాళిక ఉంది, అదే రక్త ప్రణాళిక. గట్టిగా చెప్పలు కొట్టదాం. ఏ ప్రణాళిక? ఎట్లనగా తన ప్రియునినందు తాను ఉచితంగా మనకు అనుగ్రహ కృపామయమ కీర్తి కలిగినట్లుగా ఆయన జగత్తు పునాది వేయబడుకొని క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులు చేయాలి. నీతిమంతులుగా చేయాలంటే ఆయన భూమి మీదకి రావాలి. ఎవరో? దేవాది దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుగా భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాలంటే ఒక నీతిమంతుడు కావాలి. ఆ నీతిమంతుడు ఎవరా అని వెతుకుతుంటే అబ్రహాము దొరికాడు. ఆమేన్. అర్థమైందా? దేవుడు భూమి మీదకి వద్దాం అనుకున్నాడు, వచ్చి మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించాలనుకున్నాడు. అందుకు వాడుకుని ఒక ఫస్ట్ వ్యక్తి కావాలి, ఒక మూల పురుషుడు కావాలి. ఆ మూల పురుషుడు ఎవడా అని నోహ ద్వారా వచ్చిన సంతానం అంతరిని జల్లిడి పడితే అబ్రహాము దొరికాడు. అబ్రహాము లాంటి నీతిమంతుడు ఇంకెవరు లేదు, అబ్రహాము లాంటి విశ్వాసం ఇంకెవరు లేదు. అందుకే దేవుడు ఆయన రావడానికి మూల పురుషుడిగా ఆయన ఎన్నుకుని దేవుడు అతనికి ఐశ్వర్యం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, తర్వాత చక్కటి కుమారుని ఇచ్చాడు. నవ్వు. ఆయన పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి తెలుసా? చెప్పడమ్మా. నవ్వు. ఆమేన్. వాళ్ళతో వారి జీవితంలో ఉన్న ఆ దుఃఖం అంతా తొలగిపోయింది. చక్కటి కుమారుడు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఇంకా ఆ కొడుకు మీద వారు ప్రాణం పెట్టేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ కొడుకు ఈగ వాళ్తే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ధనం ఇచ్చాడు అబ్రహాంకి, బంగారం ఇచ్చాడు, కోట్ల ఆస్తులు ఇచ్చాడా? ఆఖరి కొదువేంటి సంతానం కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు కావలసినంత ఉన్నది, ఇంకా ఆయనకి నవ్వు, ఇంకా వాళ్ళకి ఏం బాధలు. కానీ అప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అసలు నా అబ్రహాము నిజంగా నా వంశానికి సరైనోడా కాదా? ఇతడి వంశంలో నేను రావాలా వద్దా? అబ్రహామును పరిశోధిస్తున్నాడు దేవుడు. నిజముగా అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా? నిజముగా అబ్రహాము నేనంటే ఇష్టమా? అబ్రహాముకు నేనంటే ప్రాణమా? లేదా నేను ఇచ్చిన ఆస్తిని ప్రేమిస్తాడా? నేను ఇచ్చిన ధనాన్ని ప్రేమిస్తాడా? నేను ఇచ్చిన కుమారుని ప్రేమిస్తాడా? ఎస్, దేవుడు పరీక్ష పెడతాడని ప్రతి ఒక్కరికి పెడతాడు. నా జీవితంలో ఇలాంటి పరీక్షలు ఎన్నో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఇలాంటి పరీక్షలు ఎన్నో పెట్టాడు దేవుడు నా జీవితంలో. నన్ను ప్రేమిస్తాడా? కుటుంబాన్ని ప్రేమిస్తాడా? నా సంఘాన్ని ప్రేమిస్తాడా? తల్లిదండ్రులు ప్రేమిస్తాడా? నన్ను ప్రేమిస్తాడా? బంధువులు ప్రేమిస్తాడా? నన్ను ప్రేమిస్తాడా? ఈ లోకాన్ని ప్రేమిస్తాడని ఎన్నో పరీక్షలు పెట్టాడు దేవుడు నాకు కూడా.
పరిశోధించాడు. చాలా పరిశోధన ఉంటుంది దేవుని సన్నిధిలో. ఈ పరిశోధన చెప్పాను, సాతానుడు శోధన కలిగిస్తాడు, దేవుడు పరిశోధన పెడతాడు. రెండిట్లోనూ శోధనే ఉంది. కలత చూడండి ఆమేన్. ఏముంది? ఇందులోని శోధనే ఉంది, అందులోని శోధనే ఉంది. జాగ్రత్త వినండి. అవునా? పరిశోధన పెట్టాడు ఎవరికి? శోధన వేరు, పరిశోధన వేరు. అంటే పరిశోధన అంటే అర్థం ఏంటి? పరీక్షిస్తాడు. అవును, అబ్రహాము నిజముగా ఇతడు నాకు ఉపయోగపడే వస్తువా కాదా, ఇతడు నాకు ఉపయోగపడే వ్యక్తే కాదా అని అబ్రహామును దేవుడు పరిశోధించాడు. అబ్రహామును పిలిచి దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, నీకు లేక ఒక్కడుగా పుట్టిన నీ కొడుకుని, కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. ఇప్పుడు ఏంటది? ఎవరిని ప్రేమిస్తున్నాడు ఈయన? అంతకుముందు ఎవరు ప్రేమించాడు, ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నాడు? అర్థమైందా? పరిశోధన అంటే మామూలుగా ఉండదండి దేవుని దగ్గర. అన్ని బాగున్నాడు అంతా మనోడా అంటాడు. ఏమీ లేనప్పుడే వస్తుంది. నువ్వు వాళ్ళోడో కాదు, అసలు తెలుసు, అసలు రంగు అప్పుడు బయటపడుతుంది. ఒక కొడుకు పుట్టాడు కదా, నువ్వు ప్రేమించి కొడుకు. ఆ కొడుకును నేను చెప్తున్న పర్వతం మీద తీసుకెళ్ళి నీవు నాకు బలి ఇచ్చి దహన బలిగా చేయాలి. బలి ఇవ్వడం అంటే ఏంటి? గొంతు కొయ్యాలి, చర్మం వలవాలి, ముక్కలుగా నరకాలి, కట్టెలు పేర్చాలి, ఆ కట్టెల మీద ఆ మాంసం వేయాలి, అగ్నితో కాల్చాలి. అంటే సొంత చేతులతోటే ఆ కొడుకు తల కోసేయాలి. మామూలు విషయం, సొంత చేతులతోటే చర్మాన్ని వలవాలి, దహన బలి చేసేది. సొంత చేతులతోటే ఆ మాంసాన్ని ముక్కలు నరికి కట్టెల మీద పేర్చి దేవునికి దహన బలి చేయాలి. అబ్రహాము దృష్టిలో ఇప్పుడు కూడా కొడుకు కన్నా ఎక్కువ దేవుణ్ణి ప్రేమించే మనసు అబ్రహాం. గట్టిగా కొడుకు కన్నా ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? అబ్రహాము దేవుణ్ణి ప్రేమించే దేవుడు అండి. అందుకే అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. అందుకే అబ్రహాముని దేవుడు మూల పురుషుడిగా ఎన్నుకున్నాడు. క్రైస్తవులకి, ముస్లింకి, యూదులకి. దేవుని స్తోత్రం. ఈ మూడు జాతులు కూడా, ఈ ముగ్గురు జాతులు కూడా ఈ అబ్రహాం నుంచి వచ్చినవే. క్రైస్తవులు ఆయన నుంచి వచ్చిన వాళ్ళే, యూదులు ఆయన నుంచి వచ్చిన వారే, ముస్లిమ్స్ కూడా ఆయనతో వచ్చిన వారు. అందుకే మూల పురుషుడు అందరికీ అబ్రహామే. ఈ ఒక్క కొడుకుని తీసుకెళ్ళ బలి అంటే తెల్లారు లేచాడు. భార్య కూడా చెప్పలేదు. కత్తి పట్టుకున్నాడు, కట్టెలు పట్టుకున్నాడు, మంచిగా కొడుకుని రెడీ చేశాడు. రెడీ చేసి నాయన నడు యెహోవాకు బలి చేద్దామని కొడుకుని తీసుకుని కొంతమంది పనివాళ్ళు తీసుకుని ఆయన బయలుదేరిపోయాడు. ఆ కొండ కింద పని వాళ్ళని వదిలిపెట్టి మేము పైకి వెళ్ళి దహన బలి అర్పించి తిరిగి వస్తాం. ఏమన్నాడు? తిరిగి వస్తామన్నాడు. తర్వాత కుమారుడు ఒక మాట అడిగాడు, నాయన దహన బలి చేయడానికి వెళ్తున్నాము, నొప్పులున్నాయి, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గుర్రపిల్లేది నాయన, గుర్రపిల్లేది అని అడిగాడు. నా కుమారుడు భయపడగా దేవుడే చూసుకుంటాడు. ఎంత విశ్వాసం చూడండి. దేవుడు అతను పరిశోధిస్తున్నాడని గమనించే ఉంటాడు అతను. ఆయన ఆమేన్. అయినా సరే దేవుడు అడిగి ఇచ్చాడని రెడీ. గట్టిగా చెప్పలు కొడదా ఆమె. మృతతుల్యమైన గర్భం నుంచే దేవుడు ఒక కొడుకునిచ్చి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల కన్నా హెచ్చైన స్థితిలో హెచ్చేస్తాను అని దేవుడు నా కొడుకుని ఎందుకు తీసుకుంటాడు? ఆమేన్. నా కుమారుని ఎందుకు బలి అడుగుతాడు? ఒకవేళ నిజమే తీసుకున్నా, ఒక్క 100 మంది కుమారులు నా భార్యకు పుట్టించగల దేవుడు, ఇంకా 100 మందిని పుట్టిస్తాడు నా దేవుడు అని భయపడకుండా తన కొడుకుని తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయి కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చి ఉప్పు రెడీ చేసి తన కుమారుని చేతులు కాళ్ళు కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. కట్టెల మీద పడుకోబెట్టి కత్తి తీసుకున్నాడు. అప్పుడు దాకా వెయిట్ చేస్తున్నాడు దేవుడు. తీసుకెళ్తాడా లేదా? తీసుకెళ్ళాడు. అక్కడ వరకు వెళ్తాడా లేదా? వెళ్ళాడు. నరకడానికి కత్తి తెచ్చుకుంటాడా లేదా? తెచ్చుకున్నాడు. దహన బలి చేయడానికి కట్టెలు తెచ్చుకుంటాడా లేదా? తెచ్చుకున్నాడు. ఆ కుమారుని కాల్చడానికి ఉప్పు తెచ్చుకున్నాడా లేదా? తెచ్చుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళగా తండ్రి మనసు మారిపోద్దేమో అని పొలవు అబ్రహాం పైకి వచ్చాక సరిపోలే, వెళ్ళిపోవాలని దేవుడు పరిశోధిస్తూనే ఉన్నాడు. దేవుడు కొండకి మీదకి ఎక్కే వరకు చూస్తున్నాడు తల్లిదండ్రులని, ఆ తండ్రి కొడుకుని చూస్తున్నాడు దేవుడు. ఎక్కారు, కొండ మీదకి ఎక్కారు. కొండ మీదకి ఎక్కిన తర్వాత కట్టెలు పేర్చే వరకు దేవుడు చూస్తూనే ఉన్నాడు. పేర్చింది. ఎంతవరకు ఇతను విశ్వాసం ఉందో చూద్దాం. నన్ను ప్రేమిస్తాడా? నేను ఇచ్చిన కొడుకును ప్రేమిస్తాడా?
పరిశోధన ఉంటుందండి. ఎంత వరకు దేవుడు పరిశోధించాడంటే ఇంకా ఆ కుమారుని పడుకొని బలి ఇవ్వడానికి ఇలా కత్తి లేపాడు. జస్ట్ థింక్ వెళ్ళిపోతే 2 ముక్కలు తల కట్ అయిపోతుంది, తల ముందు వేరైపోతుంది అంతే. జస్ట్ 1 సెకండ్ కాదు, ½ సెకండ్ అంతే. కట్టెల మీద పడుకోబెట్టిన కుమారుని కత్తిలా లేపాడు. లేపి జస్ట్ ఇలా అన్నాడు అంతే. వెళ్ళిపోయి ఇలా కట్ అయిందంటే తల ముందు ఏమైపోద్ది, వేరైపోద్ది. వెంటనే అప్పుడు అబ్రహాం వెంటనే పర్లోకి వచ్చి గట్టిగా చెప్పలు పడ్డాడు, ఆగు, నీ కత్తి అక్కడే ఉంచి ఆ కుమారుని ఏమీ చేయకు. చదవండి. ఆ కుమారుని ఏమి చేయకు. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా 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 అని అతడు పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతను ఏమీ చేయకు, నీకు ఒక్కడే ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనక నీవు ఇప్పుడు కొంతమంది యు ఆర్ ద కరెక్ట్ పర్సన్, యు ఆర్ ద రైచియస్ పర్సన్, నువ్వు నీతిమంతుడవు, నీవే నా కరెక్ట్. ఎస్, నువ్వు పరీక్షలో ఇంకా ఉన్నాడు అంతే. దేవుడు గట్టిగా చెప్పలు కొడతాడు, నువ్వు కరెక్ట్ పర్సన్ ఉన్నాడు. నిజంగా సోదరు అబ్రహాముని దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఆ ఒక్క సంతానంలోనే కొన్ని లక్షల మంది సంతానం బయటకు వచ్చారు. ఆమేన్. లక్షల మంది సంతానం. భూమి మీద ఉన్న జనములలో అబ్రహాం సంతతి వారే అందరూ కూడా. చాలా మంది ఇప్పుడు ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ కానీ, యూదులు కానీ, వాళ్ళ నుంచి వచ్చిన సంతానం అందరం కూడా. దేవుని స్తోత్రం. అబ్రహాము నీతిమంతుడు. ఈ రోజు నిన్ను కూడా పరిశోధిస్తాడు. వెండికి మోసపెట్టినట్టుగా, బంగారాన్ని కొలిమి పెట్టినట్టుగా దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరిని నేను పరిశోధిస్తాను. ఆమేన్. ఎందుకు పరిశోధిస్తాడంటే దేవుడు వాడుకునే వస్తువు చేసుకోవాలంటే. ఊరికినేమి వాడుకోండి దేవుడు. అందరికీ ఆపర్చునిటీ ఇవ్వడు. ప్రతి ఒక్కరిని తన మందిరాలు కట్టించేడు దేవుడు. అందరి చేత కట్టించేసుకోవచ్చు మందిరం. దావీదు వరకు ఎందుకు వెయిట్ చేశాడు? ఆమేన్. హల్లెలూయా. ఎవరినో పంపించేసి తీసుకురావాలి కానీ 400 సంవత్సరాలు వెయిట్ చేసి మోషేని ఎందుకు పంపించాడు? గట్టిగా చెప్పలు కొట్టండి. అర్థమైందా? ఎప్పుడు 400 సంవత్సరాల దాకా వెయిట్ చేసి ఇశ్రాయేలుని ఎందుకు రప్పించాడు? 400 years ఉన్నారు వాళ్ళు ఆ ఐగుప్తు బానిసత్వంలో. మోషే వచ్చే వరకు వెయిట్ చేశాడంటే దేవుడు. హల్లెలూయా. మోషే పుట్టి పెరిగి పెద్దవాడు 80 సంవత్సరాలు వచ్చాక అప్పుడు పరిశోధించి అప్పుడు మోషేని పిలిచి, మోషే ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వెళ్తావా? ఐగుప్తు ధనభోగాలు ఇచ్చాడా లేదా? మోషేకి ఇచ్చాడా లేదా? భార్య పిల్లల్ని ఇచ్చాడా లేదా? చెప్పండి అమ్మా, ఇచ్చాడా? మరి తర్వాత ఏమన్నాడు దేవుడు? నా ప్రజల్ని విడిపించడానికి నువ్వు వెళ్ళాలంటే పరువు దగ్గర నిలబడాలి, ప్రాణం తెగించబడి. ఏం చేయాలి? పరువు దగ్గర నిలబడాలి. ఈయనేం చూస్తే అతి పెదవులుగా ఉన్నవాడు, మాట్లాడేంత అంత ముభావం కలిగిన వాడు, మాటలో అంత డైరెక్ట్ మాట్లాడలేడు. యేసేపుని పరిశోధించాడు దేవుడు. దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? అబ్రహాంతో చెప్పాడు దేవుడు. ఏమనంటే, అబ్రహామా, నీ సంతతి 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఎక్కడ? ఐగుప్తులో. ఎక్కడ ఉంటారు? ఎక్కడ? వినాలి, జాగ్రత్త వినాలి. విజయ్ ఇద్దరు మబ్బుకున్నాం, కొంచెం జాగ్రత్తగా ఇంట్రెస్ట్ పెట్టి వచ్చేద్దాం. ఓకేనా? ఐగుప్తులోని సంతతి 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత వారిని తీసుకొని నేను పాలితీన్ ప్రాంత దేశానికి వెళ్తాను. ఇప్పుడు ఈ సంతతిని అబ్రహాం సంతతిని ఎక్కడ పంపించాలి? ఐగుప్తుకు పంపించాలి. ఐగుప్తుకు పంపాలంటే అప్పుడు ఒకళ్ళు పరిశోధించాడు ఎవరంటే యేసేపును దేవుడు పరిశోధించాడు. అన్నదమ్ములు అతని మీద అసూయపడి చిన్నప్పుడు ఏం చేశారంటే నీళ్ళు లేని గోతులో పడేశారు. యేసేపు నీళ్ళు లేని గోతులో తీసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు బానిసగా అమ్మేసి అతని యొక్క అంగీని గుర్రపిల్ల రక్తం నుంచి తండ్రి దగ్గర తీసుకెళ్లి, నీ చిన్న కొడుకుని దుష్ట మృగాలు తినివేసి మాకు అంగీ దొరికిందని అన్నదమ్ములు అబద్ధం ఆడారు. ఆఖరికి అతడు ఎక్కడికి వెళ్ళి పడ్డాడు? పోతీఫర్ ఇంట్లో పడ్డ తర్వాత అక్కడ ఉన్న భార్య ఏం చేస్తుంది? అతని భార్య అతని మీద లేనిపోని నేరం మోపింది, అతని మీద కొన్నేసింది. మొన్న కూడా చెప్పాను. ఆఖరికి ఆమె పెట్టిన కేసుల వల్ల వెళ్ళి ఎక్కడ పడ్డాడు? జైల్లో పడి ఇనుము సంఖ్యలు వేయబడ్డారు. ఏం పడ్డాయట? కాళ్ళకి చేతులకి ఏం పడ్డాయట? ఇనప సంఖ్యలు వేసేసి ఖైదీగా జైల్లో వేసేసారట. అయినా సరే యేసేపు ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ పరిశోధనలు నిలిచాడు.
దేవుడు అతని పరిశుద్ధ నిలబడతాడా లేదా, అన్నదమ్ముల నిలబడతాడా లేదా, పారిశుద్ధ నిలబడతాడా లేదా, జైల్లో వేసినప్పుడు నిలబడతాడా లేదా అని చూశాడు దేవుడు. నిలబడ్డాడు. ఆ పరిశోధన అందరిలో నిలబడ్డాడు. అందుకే తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? ఐగుప్తు రాజు. హి బికమ్ ఎ కింగ్. సరే, అర్థమైందా? పరిశోధన ఉంటది, నీకు శోధన ఉంటది. నీ భార్య వల్ల శోధన రావచ్చు, నీ బంధువుల వల్ల నీకు శోధన రావచ్చు, నీ భర్త వల్ల నీకు శోధన రావచ్చు. నేను శోధిస్తారు, అయినా సరే ఏ మాత్రం కూడా నువ్వు వెనకంజ వేయకూడదంటే దేవుని విషయంలో. ఆమేన్. నిలబడాలా? చావైనా, కరువైనా, ఖడ్గమైన దేవుడే ఉన్నాడని నిలబడిపోవాలంతే. దేనికి భయపడకూడదు. దేవుడు పరిశోధిస్తాడని ఖచ్చితంగా. ఆ పరీక్షను నిలబెడితే నీ చేత గొప్ప కార్యాలు చేయంతాడు. నీ దగ్గర డబ్బు ఉండ అవసరం లేదు, నీ దగ్గర ఏం ధనం ఉండ అవసరం లేదు. నువ్వేదో గొప్ప వ్యక్తికి అయితేనే నేను దేవునికి ఉపయోగపడతాను అనుకోవద్దు. యథార్థవంతులు నా దేవునికి కావాలి, యథార్థతతో ఉన్న వాళ్ళు కావాలి. అందుకే దేవుడు నా దేవుడు పరిశోధిస్తాడు. అటువంటి వ్యక్తుల్ని వాడుకుంటూ అటువంటి వ్యక్తుల్ని తన మందిరాన్ని కట్టిస్తాడు. అటువంటి వ్యక్తిని తన పరిచయంలో వాడుకునే సాధనాలుగా చేస్తాడు. అటువంటి వ్యక్తులు తన పరిచయంలో వాడుకునే గొప్ప సేవకులుగా, అభిషక్తులుగా మార్చేస్తాడు. ఆమేన్. చదువులేని యేసన్న గారు ఏంటంటే, చదువులేని యేసన్న గారు ఆయనకి చదువు లేదు. కనీసం ఆయన విద్యాహీనుడు చెప్పాలంటే 5వ తరగతి కూడా చదువుకోలేదండి, తెలుసా మీకు? అటువంటి ఆయన దేవుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకున్నాడు. హోసన్న మినిస్ట్రీ అంటే అంత గొప్పది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వాళ్ళు పాటలు పాడని చర్చిలు లేవు, సంఘాలు. ఈరోజు అంత ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టేశాడంటే ఆయన సమర్పణ జీవితమే. ఎవరిని గారు? శత్రుకి మీషగా ఎవరో చెప్పండి. నెబుకద్నెజరు పిలిచి తాను నిలబెట్టిన బంగారు ప్రతి మొక్కుతారా? 90 అడుగుల విగ్రహం, దానికి మొక్కుతారా? లేకపోతే మొక్కపోతే ఎక్కడేస్తానన్నాడు? మండుచున్నా అగ్నిగుండాలు వేసేస్తానన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? మొక్కేయాలి. మొక్కపోతే చావే. కానీ మనమైతే మొక్కేస్తాం, కానీ వాళ్ళు మొక్కలేదు. ఏమన్నారు తెలుసా? ఓ నెబుకద్నెజరు ఏమన్నారు తెలుసా? రాజా అని కూడా లేదు. ఓ నెబుకద్నెజరు, దీని గురించి ఎలాగ చేస్తాం కదా, వీడికి ఎందుకు భయపడాలనుకున్నారు? ఎలాగ చేస్తాం కానీ వీడికి ఎందుకు భయపడాలనుకున్నారు? ఓ నెబుకద్నెజరు, దీని గురించి నీకు జవాబు చింత కూడా మాకు లేదు. వేయాలనుకున్నా వేసేయి, మాకేం ప్రాబ్లం. దేవుడు మమ్మల్ని కాపాడతాడు. కాపాడకపోయిన పర్లేదు, కాలినా చేస్తాం కానీ నీ విగ్రహానికి మొక్కమన్నారు. ఆమేన్. ఆ పరిశోధనలో వారు నిలిచారండి. 3 నేస్తు లోపల ఎంతమంది ఉన్నారు? ఆమేన్. ఎంతమంది ఉన్నారు? 4. ఆ పరిశోధన లెక్కారు. అగ్ని వాసన కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆమేన్. దానియేలు రాజుకు తప్ప ఏ దేవుడికి మొక్కడు 30 దినాల వరకు అన్నారు. నిజంగా దానియేలు కిటికీలు తెరిచి ఆకాశంతో దేవునికి ప్రార్థన చేస్తుంటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ వేయించారు? సింహాల బోన్లు వేసి దేవుడు ఏం చేశాడు? దూతను పంపి సింహాల నోళ్ళు కట్టివేశాడట. అబ్రహాం దేవుడు పరిశోధన చూడండి. ఆ పరిశోధనలో నెగ్గిన శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు ఆ రాజ్యంలో సంస్థానాధిపతులయ్యారు. దానియేలు ఏవాడు తెలుసా? 3 రాజుల దగ్గర ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. ఆ పరిశోధన నెగ్గిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం వచ్చింది కాదు? బైబిల్లో చూడండి. పరిశోధన నెగ్గిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం వచ్చింది. పరిశోధన లేకుండా నీవు దేవునికి ఉపయోగపడలేవు. పరిశోధనలు నెగ్గకుండా నువ్వు ఆశీర్వాదం చూడలేవు. నువ్వు ఎప్పుడైతే పరిశోధనలు నెగ్గుతావో అప్పుడు దేవుడు నీ పక్షంతో స్టార్ట్ చేస్తాడు. యోసేపు పరిశీలన నెగ్గాడు కనుక ఐగుప్తుకు రాజు అయిపోయాడు. దానియేలు పరిశోధన నెగ్గాడు కనుక ప్రధానమంత్రిగా మారిపోయాడు. పరిశోధన చాలా ముఖ్యమైన జీవితంలో. అన్ని బాగున్నప్పుడు కాదండి, కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చి నిలవాలి. ఆర్థిక పరంగా ఏమి లేనప్పుడు దేవుని విషయం నిలవాలి. వ్యాధితో నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుని విషయం నిరీక్షణ కలిగి నిలవాలి. నీకు ఆఖరికి ఉన్నదంతా దేవునికి ఇచ్చేయడానికి రెడీ అయిపోవాలంటే జాగ్రత్తగా వినండి. ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ఎగ్జామిన్ చేస్తాడు. ఎగ్జామిన్ చాలా విలువైన మన జీవితంలో. ప్రతి విశ్వాసం కూడా ఎగ్జామిన్ చేస్తున్నాడు ఆయన. ఆ ఎగ్జామిన్ లో ఖచ్చితంగా మనం గెలవాలి. అదే ఈరోజు దేవుడు మాట్లాడింది. నువ్వు ఒక డాక్టర్వో లేకపోతే కలెక్టర్ అవ్వాలంటే నువ్వు మామూలుగా చిన్న 10th క్లాస్ ఎగ్జామ్ రాసి కలెక్టర్ అయిపోతావా? ఇంటర్మీడియట్ రాసిన కలెక్టర్ అయిపోతాడా? కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? IAS చదవాలి, గ్రూప్ 1కి వెళ్ళాలి. అవునా? గ్రూప్స్ లోకి వెళ్ళాలి, గ్రూప్ 1కి వెళ్ళాలి. IAS చదివాలి. ఎలా చదువుతారు తెలుసా? IAS ప్రిపేర్ అయ్యే వాళ్ళు పుస్తకాలు పురుగు అయిపోతారంతే. లోక సంబంధమైన స్థితిలోనే ఉన్న స్థితికి వెళ్ళాలంటే ఎన్నో పరీక్షలు పాస్ అవ్వాలి. మరి స్పిరిచువల్ స్థితిలో ఎన్ని పరీక్షలు పాస్ అవ్వాలి అర్థమవుతుందా మీకు? స్పిరిచువల్ గా కూడా దేవుడు అనేకమైన పరిశోధనలో
పరీక్షలు కలగజేస్తాడు. అందుకే మనం దేవుని అడగాల్సింది ఏంటి? ప్రభువా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా హృదయాన్ని తెలుసుకున్నాను. నిజంగానే ఈ విషయాన్ని దావీదు కుమారుడిని సొలొమోనుకి దావీదు హెచ్చరిక చేశాడు. సాతానికి దేవునికి మధ్య పందెం వచ్చింది. అందులో ఎవరిని పెట్టారు? యోబుని పెట్టారు. ఆ పరిశోధనలో యోబు అంటే ఆయుబ్. ఖురాన్లో ఆయుబ్ అని ఉంటుంది. యోబు స్టోరీ కూడా ఖురాన్లో ఉంది. ఆయన పేరు ఆయుబ్ అని. యోబుని ఆయుబ్ అని రాస్తుంది ఆయన కథ. యోబు ఆయన దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఆఖరికి కన్న కుమారులు చనిపోయారు, నమ్మకాన్ని వదలేదు. పిల్లలు చనిపోయి నమ్మకాన్ని వదలేదు. ఆస్తులు పోగొట్టుకున్నా, గొర్రెల మేకలు పోగొట్టుకున్నా, ఆఖరికి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా, విశ్వాసంతో నిలబడ్డాడు. ఏమన్నాడు? ఆయన నన్ను పరిశోధిస్తున్నాడు. ఆమేన్. శోధించడం అంటే పరిశోధిస్తున్నట్టు. నిలబడతావా లేదా? ఈ ఆర్థిక ఇబ్బంది నిలబడతావా లేదా? రియల్వా కాదా, నకిలీవా అసలు తెలియాలి కదా. ఎవరున్నారు మనకి? అవే జలముల్లో పడి వెళ్ళినా మన మీద పనులు కడలేని కడలు తీరం అంటే లేదు. ప్రయాణం చేస్తున్నా పడవ కానీ ఒడ్డు దొరుకుతలేదు. అయినా ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఆ కడద చేరే వరకు చేస్తూనే ఉండాలి ఆ ప్రయాణం. ఆమేన్. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నాదరిని నిలిచేవా నా ప్రభు. పరీక్షించాడు, తన శిష్యులు పరీక్షించాడు. పడవలు వదులుకుని వచ్చేసారు, సేవ చేస్తానని. వలలు వదులుకొని వచ్చేసారు, సేవ చేస్తామని. ఆఖరి పట్టిన చేపలు కూడా వదిలేసుకుని వచ్చేసారు, సేవ చేస్తామని. ఆ కుటుంబాలు కూడా వదిలేసి వచ్చేసారు. మరి నిజంగా శ్రమ వచ్చినప్పుడు నిలబడతారా, పారిపోతారా? ఇలా తెలియాలంటే వీళ్ళకి ఏంటి? ఒక పరీక్ష పెట్టాడు. చిన్న పడవలో ప్రయాణం చేస్తూ ఆయన నిద్రపోయాడు. గాఢ నిద్ర. సముద్రంలో తుఫాను కలిగించాడు. ఆయనే లేకుండా తుఫాను పడదు. తుఫాను కలిగి సముద్రం పొంగుతూ ఆ నీళ్లు పడవలోకి వచ్చేస్తుంది. ఏముంది? ఒకవేళ పడవ మునిగితే ముందు ఆయన పడవ అడుగు బాగా నిద్రపోతున్న అమరమ్మ అదే మునిగిపోవాలి. ఆ మునిగిపోయిన తర్వాత వీళ్ళు మునిగిపోతారు. పడవ అంచును కూర్చున్న వాళ్ళు మునగాలి. కానీ వారు పొదకుడా నశించిపోతున్న చింత లేదా అని వారు కేకలు వేసి భయపడిపోయారంట. అంటే ఇంకా వాళ్ళ విశ్వాసం ఇంకప్పటికి ఇంకా బలపడలేదు. అక్కడ వారు ఓడిపోయారండి ఆ పరిశోధనలో. ఆ పరిశోధనలో ఏమయ్యారు? వాళ్ళు అవిశ్వాసం చూపించారు. అదే నీవు కూడా చిన్న కష్టం వచ్చినప్పటికీ నీ మొహం చూడాలి. పరిశోధనలు ఏమైపోయారు? వాళ్ళు ఎన్నో మార్లు యేసు దగ్గర ఓడిపోయారు. అయినా కూడా దేవుడు వారిని ప్రేమించి నిలవబెట్టి వాళ్ళని దర్శించి వాళ్ళు మానవ మార్పులను గ్రహించి ఆయన తన ఆత్మను వారి మీద ఊది పరిశుద్ధాత్మనిచ్చి బలపరిచి నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడో అప్పటి నుంచి ఎలా మరి పిల్లుల్లో ఉన్న వాళ్ళు సింహాల్లో మారిపోయారు. అవే పిల్లుల్లో ఉన్న వాళ్ళు ఎట్లా మారిపోయారు? అప్పుడు ఇంకెవరికి భయపడలా. వెళ్ళిపోయి యెరూషలేము దేవాలయంలో బోధించడం స్టార్ట్ చేశారు. డైరెక్ట్ తీసుకెళ్లి జైల్లో వేసిన మళ్ళీ వచ్చి ఎక్కడ బోధిస్తున్నారో తెలుసా? మళ్ళీ అదే దేవాలయంలో మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడానికి భయపడలేదు. మీ తల్లరికేస్తామని చెప్పిన భయపడలేదు. ఎందుకో తెలుసా? వారు పరిశోధనలో ఓడిపోయారేమో గాని దేవుడు వారిని పరిశుద్ధాత్మనిచ్చి గెలిపించాడు. ఎప్పుడైతే నీ జీవితంలో శోధన అనేది వస్తుందో అప్పుడు ధైర్యంగా నిలబడు. అవును, అసలు ఒక్కోసారి నీ భర్తే వద్దంటాడు మందిరానికి, అయినా సరే భర్త కాదన్నా సరే పరిగెత్తి రావాలి. ఒక్కసారి నీ భార్య వద్దంటది మందిరానికి, అయినా సరే కాదని రావాలి. అవును, రావాలి. ఎప్పుడైతే దేవుడి ఇష్టాంతాలో నిలబడతావో ఆ పరీక్షలోకి వెళ్తే అప్పుడు ఆ భర్తను తెచ్చి మడతట్టి ఇక్కడ పెడతాడు దేవుడు. హల్లెలూయా. పరిశోధింపబడ్డాడు. అపోస్తలుడైన పౌలైతే ఇంకా భయంకర పరిశోధింపబడ్డాడు. దేవుడి సన్నిధిలో చెరసాల వేయబడ్డాడు, కొర్రలతో కొట్టబడ్డాడు, రాళ్లతో గాయపరచబడ్డాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు పౌలు. ఆ శ్రమలన్నింటిలో ఎవరి కోసం నిలబడాడు? చులకని శ్రమలు అన్నాడు. ఏమన్నాడు? చులకని శ్రమలు అన్నాడు. నా దేవుని విషయం నేను పెట్టిన ఈ పరుగు పందాన్ని తుదముట్టించాలని, దేవుడు నాకు అప్పచెప్పిన పరిచర్ను నేను తుదముట్టించాలని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఎస్, నిజమేనండి. ఆ పరీక్షలో నిలిచాడు గనక అపోస్తలుడైన పౌలు చెరసాల బండలేసి ఏం చేశాడు?
పాటలు పాడి దేవుని మహిమపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుని అందుకే అపోస్తలులు కూడా కట్టలేని సంఘాలు కట్టాడు. హల్లెలూయా. అపోస్తలులు కూడా ప్రకటించలేని సువార్తను ప్రకటించాడు. మీకు తెలుసా అసలు 12 అపోస్తలుడు యూదా కదా, యూదా తన అపోస్తలతో పోగొట్టుకుంటే వారు చిట్టీలేసి ఎవరిని ఎన్నుకున్నారు, ఎవరిని మత్తిని. యాక్చువల్ గా 12 అపోస్తలు ఎవరో తెలుసా? అపోస్తలైన పౌలేనంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, యూదాకు రావాల్సిన ఘనత పౌలుకి వెళ్ళిపోయింది. చరిత్రకారులు అనే మాట ఏంటంటే, ఒకవేళ యూదా గనక, ఇస్కరియోతు యూదా గనక అతడు పాపం చేయకుండా ఆ డబ్బు మీద ఆశ లేకుండా ఉండుంటే ఈరోజు ఆ 12 అపోస్తలు ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా అంట. ఈరోజు అపోస్తలైన రాసిన పత్రికలు ఉండేవి కాదంట, ఇస్కరియోతు యూదా రాసిన పత్రికలు ఉండేవట. ఆమేన్. రోమలికి రాసిన పత్రిక, గలతీ రాసిన పత్రిక, కొరింథీ రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ ఎవరు రాశారు? పౌలు గారు. అవన్నీ ఎవరు రాదురు? ఇస్కరియోతు యూదా. ఆ ఇస్కరియోతు యూదా అవకాశం ఎవరు పోయింది? పౌలుకి వెళ్ళిపోయింది. ఫెయిల్ అయిపోయాడు యూదా. ఏమైపోయాడు యూదా? ఫెయిల్ అయిపోయాడు యూదా. కేవలం రుణం మాత్రం డబ్బు పని. ఏమి లేకపోయినా పర్లేదండి, ఇచ్చే వరకు కనిపెడదాం. ఏమున్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. దేవుడు ఈ రోజు బిలియనీర్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు, కానీ చేయడు. ఆమేన్. ఈ రోజు నీకు సంతానం కూడా రెడీగా ఉన్నాడు, కానీ ఇవ్వడం. ఆమేన్. ఈ రోజు నీకు మంచి గృహం కాదు, నువ్వు చిన్నీళ్ళు అడుగుతున్నావు, మంచి బంగ్లా కట్టించడానికి రెడీగా ఉన్నాడు ఆయన, కానీ కట్టిండు. ఎందుకంటే he was waiting. ఆమేన్. తాను పరిశోధించిన వ్యక్తిని పరీక్షింపబడ్డ తర్వాత అతడు ఎలా మారతాడంటే కుటుంబం వేయబడిన వ్యక్తిగా మారతాడు, శుద్ధ సువర్ణంగా మారిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తిని ఎలా మార్చేస్తాడు? మూలకు తలరాయిలా మార్చేస్తాడు. అంతే, ఒక మూలరాయి అంటే అంత ఘనమైన స్థితిలో దేవుడు తీసుకుంటాడు. ఆ రాయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆయన ఎంతగానో పరిశోధింపబడ్డాడు. అవునా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, చెప్పండి అందరూ కూడా, సుఖాలు అనిపించాడా? చెప్పండి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు ఆయన మీద ఎన్ని శోధనలు తీసుకొచ్చిన, ఆయన మీద నేరాలు మోపిన, ఆఖరి సిలువ కొట్టిన, నిందలు వేసిన, ఆయన మౌనంగానే భరించి ఆ శోధన సహించి ఆ శోధన గెలిచి ఏమయ్యాడు? ఆయన ఆ తండ్రి పెట్టిన పరీక్షలో ఆయన గెలిచాడు కనుక పరలోకం మీదనో, భూమి మీదనో, పాతాళం మీద, భూమి కింద ఉన్న మీద అధికారం వచ్చేసింది. ఎవరికే? ఆమేన్. ఒక అప్పులు, ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేకపోతున్నావు అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు నిలబడతావా లేదా అని. నువ్వు నిలబడితే కనుక దేవుడి విషయంలో మాత్రం వెనకంజేవు, ఉన్నా లేకపోయినా దేవుని నువ్వు అంతే. హల్లెలూయా. ఆఖరికి భర్త, భార్య, కుటుంబాల శోధనలో ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఆఖరికి నువ్వు నిలబడుతూ దేవుడి విషయం ముందుకెళ్తున్నావు అంటే నీవే మూలకు తలరాయి. హల్లెలూయా. నిన్ను ఎలా పరిశోధింపబడిన రాయిగా మార్చేస్తాడు. ఒక యేసేపును పరిశోధించాక ఏం చేశాడు? ఐగుప్తు రాజు. ఆమేన్, ఆమేన్. చెప్పండి అందరూ కూడా. అబ్రహాం పరిశోధింపబడిన తర్వాత విశ్వాసులకు తండ్రి కాదు, యేసుక్రీస్తు వంశావళిలో మూలపరుచుడయ్యాడు. ఆమేన్. అవునా కదా? అవును. శత్రుఘ్న, మేషక్, అబేద్నెగో లాంటి వాడు. దావీదు సౌలు చేత ఎంతగా శోధింపడ్డాడు, సౌలు ఎంతగా ధర్మాడు. దేవుడు ఎంతగా దేవుడు ఎందుకు మౌనం అన్నాడండి? ఎందుకు మౌనం అన్నాడే? దేవుడు దావీదుని బలమిచ్చి సౌలుని చంపే అన్నాడా? కానీ దావీదుని పరిశోధిస్తూ నిలబడతాడా లేదా? ఆమేన్. నిలబడ్డాడు కనుక సౌలు తర్వాత ఎవరు రాజు? దావీదు రాజు. ఎస్. ఈ రోజు వచ్చిన శ్రమలు బట్టో, అవమానాలు బట్టో, కష్టాలు బట్టో, ఆర్థిక ఇబ్బందులు, దేవుడు నాకేం చేస్తలేదు, నాకేం చేయలేదని దయచేసి అనుకో. ఈ రోజు కాకపోతే రేపైనా దేవుడు నన్ను ఆశ్రయిస్తాడు, ఈ రోజు కాకపోతే రేపైనా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఆ పరీక్షలో, పరిశోధనలో నిలబడదాం. ఎందుకంటే దేవుడు పరిశోధించేవాడు. శోధనను ఎదిరించాలి, సాతాన్ని ఎదిరించాలి, కానీ యేసయ్య పరిశోధనలో నిలవాలి. దేవుడు ఈ వాక్యం దీవించును గాక.